ఇలా రాముడు ఎవరు లక్ష్మణుడు ఎవరు ఇవాళ నేను ప్రేక్షకులకు ఎవరు నన్ను చూపిద్దు నాకు అర్థమే అయితే లేదు గుర్తుకే వస్తలేదు ఏం చేయదు ఎట్ట చేయదు తేనెలై బంధం తెగిపోని అనుబంధం తేనెలై బంధం తెగిపోని అనుబంధం తిరుపతిలో లేని తీయనైన ఆనందం పనిలో పంచాయతీ ఉండాలి కాంప్రమైజ్ పనిలో కాంప్రమైజ్ ఉండకూడదు నాలుగు వచ్చినారు ఆడొచ్చినారు ఆంజనేయ చిక్కు వస్తుంది నాకు తలుచుకోవటం ఆంజనేయ కళ్ళు మూసుకోవడం ఆంజనేయ చిక్కు వచ్చినట్టు లేకపోతే ప్రాక్టీస్ చేయి శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘన. ఇప్పుడు మీరు హీరోగా కూడా సినిమా చేసిండ్రు మరి ఎప్పుడన్నా మన యాక్టింగ్ చూడలేకపోతున్నారని ఆపేసుకున్నాం అవార్డు వచ్చిందని ఇలా పైకి లేచిందా ముతికే వేస్తానంటాడు సరే గురుగారు సరే తగ్గేదలే మీ నర్సే తాతతో రప్ప 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 మరి ఏందనుకుంటారు ఇక రోజు తినా మధ్యలో మోతేనా కానీ వాంబో నీ దండం పెట్టి డించకు వాంబో చిన్న సన్న ఏ వరం లేదు ఇప్పుడు మేము చూపియబోయే కథ మాతలాగో ఏడుకొచ్చినా ఏంది ఏం కథ అని తొంగి చూస్తుర్లే ఇక మరి సినిమాలల్లో నీ దండం పెట్టి మొయ్య మూత మోగిచ్చురు దట్ 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 ఆనకాలంలో త్వరకరి సింకులు గురుస్తుంటే అర్జునుడు ఎట్లా గర్జిస్తాడు గట్ల ఉంటే అలా ఫైటింగులు ఇక మొత్తానికి సినిమాలల్లో మూత మోగించిన ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ కాడికి వచ్చిన సరో శనార్థి నమస్కారం కానీ శనార్థి కానీ ఏం చేయాలనో ఏమో నాకైతే అర్థమైతే లేదు ఇలా తమ్ముడేవాళ్ళు అన్నయ్యేవాళ్ళు రామయ్య ఏవాళ్ళు లక్ష్మయ్య ఏవాళ్ళు అనేది మాత్రం నాకు మాత్రం ఇంకా కూడా అర్థమైతే లేదు అమ్మా రామా 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 ఇలా రాముడు ఎవరు లక్ష్మణుడు ఎవరు ఇవాళ నేను ప్రేక్షకులకు ఎవరు నన్ను చూపిద్దు నాకు అర్థమే అయితే లేదు గుర్తుకే వస్తలేదు ఏం చేయదు ఎట్ట చేయదు రామా గాడికి వచ్చిందయ్యా నా కథ ఇక లాభం లేదు మీకు నేను పేరు పెడతా ఇప్పుడు ఎట్లా పెడతా అంటే నాకు ఎరికే అన్నీ ఓ పిల్లగా పేరు రాస్తున్నా చూడు రే రాముడు ఎందుకంటే ఇక నేనే చిక్కడ పక్కడ అవుతున్నా ఇక మీరు గారా అందుకనే మీరు చిక్కడ పక్కడ కావద్దనే ఇగో నేను ఈ పేర్లు రాస్తున్నా ఇక ఇప్పుడు పేర్లు వాళ్ళ దగ్గర పెడతా పెట్టు పిల్లగా నేనే పెడతా ఇగో రాముడు ఎవరు ఇదిగో బోర్డా మరి ఏం చేయాలి నాకు పానమంతా ఎక్కడ గదరగో అన్నమాట అవుతుంది ఇద్దరు ముఖాలు ఒక తిరిగినే ఉన్నాయి ఇద్దరు అంగీలు ఒక తిరిగినే ఉన్నాయి ఇద్దరికి టోపీలు ఒక తిరిగినే ఉన్నాయి కాబట్టి ఇక నాకు కొద్దిగా అంత అటు ఇటు అవుతుందని రాముడు లక్ష్మణుడు ఇక ఎట్లా సంగతి ఏం సంగతి మరి నేనైతే ఇవాళ మా నేను ప్రేక్షకులకు మీ గురించి ఒక గొప్ప పాటతోటి మొదలు పెడదాం అనుకుంటున్నా మంచి ఇంట్రెస్ట్ అన్నగారు అంతేనా నేను తాతని పిల్లగా అన్న అంటావు అమ్మ నాకు 80 ఏళ్ళు ఇప్పుడు అలాగా మాకు కొత్త పదం అన్నంటే వాడు నచ్చుద్ది మాకు అయ్యో రామా ఇక మీరు మర్చిపోయారా ఎంత భాగవతం అంతా ఇప్పుడు కొత్తగా పోవాలి మనం అలాగా మా ఇష్టం అంతా భాగవతమే అంతేనా అభిమానులు అందరూ నమస్కారం అన్న అన్న అంటాం ఇప్పుడు నన్ను చూసుకుంటారా మరి గదరు అంటే నేను అక్కడ కొడుతున్నా నరసీదాస్ చూస్తున్నా గదర్ లేడు కదా చూస్తున్నా పాట అన్నావు కాబట్టి
మీకు ఎదురైన అభిమానులు ఫస్ట్ రాముని లక్ష్మణుని స్నేహ బంధము, బాగానే ఉంది అన్నగారిదే. రాముని లక్ష్మణుని స్నేహ బంధము, చరితలోన నిలిచిపోయే ప్రేమ బంధము, తేనెలై బంధం తెగిపోని అనుబంధం, తేనెలై బంధం తెగిపోని అనుబంధం, తిరుపతిలో లేని తీయనైన ఆనందం. రాముని లక్ష్మణుని స్నేహ బంధము, చరితలోన నిలిచిపోయే ప్రేమ బంధము. రామయ్య ఊపిరి లక్ష్మణుడు, ఆ లక్ష్మణునికి రాముడే పంచ ప్రాణము. నిజమా కాదా? అవును, అదరగొట్టే సాంగ్. అదిపోయే సాంగ్. వాడినందుకు నమస్తే మీ సెల్యూట్ వాడుతున్నావా? శరార్థి శరార్థి ఇద్దరు అన్నదమ్ములకు. అయితే ఇప్పుడు పంచభూతాలే మరి మాట్లాడుకుంటాయో ఏమో అనేది కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీది చరిత్ర చిన్నసన్న చరిత్ర కాదు. ఎండకు ఎండి ఆనకు నాని ఇవాళ మీరు పెద్ద పెద్ద సినిమా హీరోలకు మీరు ఫైటింగులు నేర్పి అంతేనా ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారంటే అసలు మీరు ఏడ పుడితిరి, ఏమేమి కష్టం చేస్తుంది, ఎట్టేట సంగతి, ఇవాళ మీ సంసారం ఎట్టెట్టుంది? ముందుగా రామయ్య. ఫస్ట్ నేను మేకలు కాసేవాడిని. అమ్మో నా పాడో లేచి వస్తుందిరా దేవుడు, నిక్కపరుస్తున్నాయే నా బాబతే. నేను గేదెల దగ్గరికి పంపించేవాడు, నేను గేదెల దగ్గరికి వెళ్ళేవాడిని. వెదరు అలా స్పెండ్ చేసాం. అమ్మ ఒక ఆయన మేకలు ఒక ఆయన బర్రెలు. స్టార్టింగ్ ఇన్కమ్ మాది. ఫస్ట్ మరి చదువు ఏమన్నా అబ్బిందా ఉత్తదేనా? చదువు స్కూల్కి వెళ్ళలేదు. అమ్మని స్వామి రంగా బా బా. కానీ చదువు చదవకుండా మీరు ఇంత పెద్ద స్థాయికి ఎట్లా వస్తుంది? ఏడముంది మంత్రము నాకు కూడా చెప్పరాదు. నేను కూడా మీ అంటేనే వస్తా. ఆ విషయం మీరు భగవంతుడు ఉన్నాడు కదా, పోయి భగవంతుడు అడిగితే చెప్తాడు. ఏంటయ్యా వాళ్ళు చదువు లేకుండా వాళ్ళు పెద్దగా రాసి అంటే ఆయన చెప్తాడు రాసి. భగవంతా భగవంతా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మా రామయ్య సినిమాలలో బాగా ఫైటింగులు చేసిన మా రామ లక్ష్మయ్య భగవంతా అని నిన్ను కలవరిస్తుర్రయ్యా, నిన్ను పలకరిస్తుర్రయ్యా, నిన్ను అడగమంటుర్రయ్యా. ఏందో మరణం నాకు చెప్పు తండ్రి, చెప్పు. ఎక్కడ ఎలా తీసుకొచ్చి అక్కడ నుంచి చినుకు నుంచి ఇంతవరకు ఎలా తెచ్చాడు మా రాష్ట్రం ఆయనకి తెలుసు. నేను చూస్తున్నా మా నాన్నగారు కూడా నాతో కళాకారుడే. నాన్నగారు రంగారావు పేరు. ఊర్లో మేము చెన్నై వెళ్ళకముందు ఒక మంచి నాటకాలు వేసేవాడు మా నాన్నగారు. ఆయన కోరికే ఈ సినిమా ఇండస్ట్రీ రావడానికి. ఎట సంగతి మరి చిన్నప్పటి సంది చదువు లేదు, శాస్త్రం లేదు, లేదు. గేదెలు మేకలై కాసుకుంటూ సమయంలో కొంచెం పెద్ద వయసుకు వచ్చే సమయంలో మా గేదెలు మేకలు పొలాలు గిట్లే ప్రమోషన్ ఇచ్చినాయి. మీరు చేసింది మాకు సేవ చాలు, నేను ఇంకొక ప్లేస్కి వెళ్ళండి అని అందరూ అన్ని ఆశీర్వాదించినాయి. పొలం గిట్లు మేకలు. అలాగే మా ఊర్లో ఒక పెద్ద బండరాయి ఉండేది. ఆ బండరాయి ఊరు లేపేవాళ్ళు కాదు, అట్లా పెద్ద ఏదో ఒక 150 కేజీలు బండరాయి లోపల ఒకటి సూట్ చేసింది. దాన్ని మనం ఎందుకు లేపకూడదని ఫస్ట్ ప్రయత్నించాం. దొంగతనంగా నైట్ 1 year ప్రాక్టీస్ చేసి మీరు బండరాయిని చేసిన తర్వాత సరదాగా పండక్కి ఆ బండలు లేపాం. అప్పుడు దాకా ఏదో అమాయకంగా ఏదో ఉండే ఎర్రలాగా ఉండేవాడు. అప్పుడు లేపంగా తెలియదు హీరోయిజం వచ్చింది.
తెలవకుండానే వచ్చింది శక్తి. శక్తి వచ్చింది. అప్పుడేం చేశారంటే మేము ఆంజనేయ స్వామి బిళ్ళ మెడలో కట్టుకొని ఆంజనేయ స్వామి ఇట్లా తలుచుకొని లేపేవాళ్ళు. గురువు లేరు. నైట్ 12 గంటలకు నీ తలుచుకుంటే శక్తి వస్తుంది, ఆంజనేయ స్వామి శక్తి వస్తుంది, నాకు తలుచుకోవటం, ఆంజనేయ కళ్ళు మూసుకోవడం, ఆంజనేయ శక్తి వచ్చినట్టు లేకపోతే ప్యాక్ చేయి. అబ్బా 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 అబ్బా. అట్లా గురువు లేకుండా ప్యాక్ చేసి లేపిన తర్వాత అందరూ మెచ్చుకున్నారు. అప్పుడు దాకా అసలు ఏమి ఒక అమాయకంగా అది మాట్లాడడం తెలియని వాళ్ళు తెలియని ఒక అమ్మో మీకు అందరికీ కుండ నిండా నీళ్లు ఉంటే తొలకాయి, సగం ఉంటేనే తొలుకుతాయి. అన్ని ఎరుకున్న వాళ్ళు, అంతా తెలిసిన వాళ్ళు పొంగరు. ఎప్పుడు పొంగాలను అప్పుడే పొంగుతారు. భగవంతుడు మీ అందున ఉన్నాడు. అమ్మవారి శక్తి మీకు తోడు ఉంది, నేనైతే నమ్ముతున్నా. అది ఉండబట్టి మనకి భగవంతుడు సీన్ అది. అందుకని ఆయనేనండి మా నాయనమ్మ తాత బాగా ఇద్దరు పెంచారు. ఆ బండ లేపిన తర్వాత ఒక తెలియని ఒక హీరోయిన్, అప్పుడులాగా జీరోగా ఉండవు ఒక హీరోయిన్ లాగా వచ్చాం. మరి అదివరకు దాకా మీరు ఎద్దు వ్యవసాయం మేకలు బర్రెలు అని తిరిగిర్రు. ఈ బండ లేపగానే మరి మీ ఊరోళ్ళు ఏమనుకురు రామలక్ష్మయ్య గురించి? అప్పుడు వాళ్ళకు తెలియని ఒక ఆనందం. ఏంటి వీళ్ళు మా ఊళ్ళో హీరోలు తయారయ్యే అని, ఎంత శక్తి వీళ్ళ దగ్గర ఉందని. ఇప్పుడు వచ్చిన తర్వాత మనం ఇంత శక్తిగా ఉన్నప్పుడు మనం ఇక్కడ ఉండకూడదు, బయటికి వెళ్ళాలని ఒక థాట్ అప్పుడు క్రియేట్ అయింది. ఎట్లా మీ అమ్మ పేరు ఏం పేరు, మీ అయ్య పేరు ఏం పేరు, మొత్తం ఎంతమంది మీరు కుటుంబంలో? మేము 5గురిమి. మా నాన్న పేరు రంగారావు, మా అమ్మ మునహరమ్మ, మా తాత నాగయ్య, ఈశ్వరమ్మ. అమ్మ నాయన ఉన్నారుగా? నాన్నగారు లేరు, అమ్మ లేరు. నాన్నగారు లేరు, అమ్మ ఉంది. అమ్మ ఉంది. అమ్మ ఈయనే ఉంటుందా, ఊళ్ళో ఉంటుందా? మా దగ్గరే ఉంటుంది. ఊళ్ళో అంటే ఎక్కడ మీ ఊరు? ఊరు ప్రకాశం డిస్టిక్ కారంచేడు మండలం. కారంచేడు మండలం. అమ్మో కారంచేడు. అట్లా బండలేపిన తర్వాత కొన్నాళ్ళ ప్రయత్నిస్తుంటే మా నాన్నగారు రాజు మాస్టర్, ఫైట్ మాస్టర్ ఉన్నారు కదా ఊర్లో, కరసాదం నేర్చుకున్నాం. ఆయన ద్వారా 85 చెన్నై. ఓహో కర్రసాము. మా విద్య నేర్చుకుంది ఇదే ఫస్ట్ గ్రూప్. కరసాము నేర్చుకున్నాక ఇక చిన్న చిన్న అంటే పెళ్లిళ్ళకి, తిరునాళ్ళకి, జాతరలకి ఇట్లా చేసేవాళ్ళు. ఓహో అదే అదే జాతర ముందు ఊరేగింపుకి పోలాటం లాగా సంథింగ్ ఆట ఆడిచ్చిర్రు మరి సాయిరంగా. మరి అంత మంచిగా మీరు ఆట ఆడిస్తుంటే ఎవరైనా గట్టినే మరి పడుచు పిల్లలు ఏమైనా కన్ను కొట్టిరా? ఎవరికి ఉన్నదేనా ఇది సృష్టి ధర్మమేనా అన్నదే ఉంది కొత్తగా, అంతేనా కాదా? విలేజ్ లో సహజంగా ఉంటాయి కామనే. అదే ఇటు మొత్తం హీరోలు అయ్యారు. ఇటు అమ్మవారి ఊరేగింపులల్లా, పెండిలల్లా, పేరంటాలల్లా బ్రహ్మాండంగా మీరు కరసాం చేస్తుంటే వాళ్ళ గుండెకాడ అబ్బా ఆహా ఎంత ముద్దుగా చేస్తున్నారు వీళ్ళు అని ఉంటదే. ప్రేమ అభిమానం అనేది పుట్టకోకుండా పుట్టుకొచ్చేది కాదు, గుండె లోతులకైనా పుట్టుకొచ్చేది ప్రేమ. మరి అట్లా ఏమన్నా మీరు ప్రేమలో పడిదిరా? మా ప్రేమ అంతా కూడా ఏదో చేయాలనే ప్రేమ ఎక్కువ ఉండేది. ఇది కాదు ఇంకేదో చేయాలి అంటే మా ప్రేమ అనేది దానిలో పెడితే ఇక్కడ ఆగిపోతామో అనేది ఫస్ట్ నుంచి ఒక థాట్ మా లోపల ఉంది. ఇంకేదో చేయాలి అనేది దాని మీద ఫోకస్ ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ఏదో చేయాలంటే ఏం చేయాలని అర్థమయ్యేది కాదు. మరి మరి చదువు ఎందుకు మరి మీరు చదువుకోలేదు? అప్పుడు మా నాన్న ఆర్థికం అసలు ఇంట్లో చాలా ఆర్థికం ఫ్యామిలీ. మనం వెళ్తేనే దానికి. మా నాన్న నాటకంలో ఆర్టిస్ట్ ఆయన తిరుగుతుంటాడు. నాటకాల వాళ్ళు పెద్ద పని చేయరు కదా, నాటకం ఆర్టిస్ట్ పని చేయరు కదా. లేదు మేము కష్టపడేది ఫుడ్. సాయంకాలం పని చేస్తారు, ₹2 కూలి కాడ నుంచి అంతవరకు చెల్లాం. మా తాత కూలికి వెళ్ళి పత్తి పొలాలు, నాట్లు, గీతలు అన్ని చేసాం. ఇప్పుడు రామలక్ష్మి ఇంట్లో కొంచెం పనులు ఎవరు చేసేది చిన్నప్పుడు? అల్లరి అంటే వెదర్ కొంచెం ఎక్కువ పని చేసేవాడు, నేను కొంచెం తక్కువ చిన్నవాడని అంత తగ్గించేవాడు నన్ను కొంచెం. నేనే పెంచేవాడు. ఏది నాకైతే ఇప్పుడు ఇలా కొంచెం పని ఎవరు చేస్తారో తెలుస్తలేదు, అల్లరి ఎవరు చేస్తారో తెలుస్తలేదు. చిన్నప్పుడు అల్లర్లో. మరి మీ అమ్మ ఏమైనా తికపక అయ్యారా అటు ఇటు? అరే ఇలా లక్ష్మయ్య ఎవరు రామయ్య ఎవరు అని ఎప్పుడన్నా అట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారు అప్పుడు అవుతురా? చూస్తే వాళ్ళు గుర్తుపడతారు. చూస్తే వాళ్ళకి ఏదైనా కానీ తల్లి కదా ఆమె గుర్తుపడతారు. చూసిరా ఎంత రామసకాలంగా. తల్లిని మించిన దైవం లేదు అన్నట్టు కథలు అన్నట్టు. చూసిరా అగో ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మట్టిలో కొట్టి మట్టిలో ఓరాడి ఇవాళ
పొట్టంలో అడుగు పెట్టి సినిమాలలో పెద్ద పెద్ద హీరోలకు ఫైటింగులు నేర్పి ఏదో ఒకటి చెయ్యాలి, ఆ అమ్మవారు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పట్టుకొని ఇంకా ఏదో ఈ సమాజానికి చెయ్యాలనే కోరిక ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నిజమేనా? నిజమే. చూసిరా నరసయ్య తాత ఏది చెప్పినా ఏది మాట్లాడినా అంటే నీలో కూడా అమ్మవారు చెప్పేస్తుంది అనుకుంటా. అబ్బా కనిపించిండే మొత్తానికి పసి పట్టినావు అంతే. ఇక అమ్మవారి కరుణ కటాక్షం లేకపోతే మనం అక్కడ ఉన్నాం. టైంకు తిండి లేక టైంకు బువ్వ లేక ఆకలైనప్పుడు అమ్మా సరస్వతి తలుచుకునే కదా కడుపు నిండిపోద్ది. నిజం తాత. మనం ఎలాంటి క్యారెక్టరేషన్ మనం ఎలా ఉండా కానీ భక్తితోటి క్యారెక్టరేషన్ ముందుకు వచ్చే పని అయితే ఏ రోజు చేయవద్దు. బా మరి ఎట్లా ఇప్పుడు సినిమాలలో ఫైటింగ్లు బాగా చేస్తారు ఇద్దరు అన్నదమ్ములు, పైసలు బాగానే సంపాదించిరా? అంటే పర్లేదు, అంటే మాకు ఏ అలవాటు లేదు, తాగుడు సిగరెట్ బీడి అలవాటు లేదు మొత్తమే. ఏం ఓ అమ్మా నేనేం చేతునే మరి ఇలా తాత వచ్చే మరి తాత కలుబడు తాగేటోడా ఏమైనా తెచ్చిపెట్టిరా ఉత్తదేనా? మేము తాగము. ఓ అమ్మా నాకేమో కళ్ళు అలవాటు ఉంది తాత, మీరు ఏమన్నా అనుకోండి. పర్లేదు, నీ ఇష్టం, అది ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మా నాన్నగారు ఎక్కువ ప్రయోగాలను చేసేవాడు, ఆ ప్రయోగం మేము చేయకూడదు ఆగిపోయాడు. మా నాన్నగారు అన్ని ప్రయోగాలు ఉంటాయి, తాగుళ్ళు కోళ్ళు పందాలు దోతాలు గిత్తాలు అన్ని. ఆయన మా గురువు, ఆయన ఏం పని చేసాడు ఆ పని చేయకూడదు. అబ్బా మరి ఇప్పుడు మొత్తానికి పట్టణాల్లో ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉంటున్నారు. ఇక్కడే ఉన్నాం. మరి ఇప్పుడు సినిమాలల్లో మరి చేస్తుర్రా? అదే ఇది ఇదే. అమ్మో అక్కడ మోత మోగిస్తారు ఎవరు? అటు మోగించుకుంటేనే మళ్ళీ ఇటు కొన్ని ఈ ఆత్మ పైన బుద్ధుడు విపాసనకి వెళ్తాం, దేవుడిని భక్తి, యోగా ధ్యానం. అంటే మనం చెప్పేది ఏంటంటే ఒక మనిషికి 50 సంవత్సరాల తర్వాత ఇక దేవుడి వైపు మొగ్గు చూపాలి. ఈ ఆస్తులు పాస్తులు పేరు ప్రతిష్టలు దేహ మమకారాలు అవార్డులు రివార్డులు అన్ని కూడా పోయి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంది ఇది సత్యం, శాశ్వతం లేని అనుకోడు. ఇదేదో ఆడించాడు ఆట కాబట్టి ఇక్కడ నుంచి ఆయన ఆయన తత్వాన్ని ఆయన గుణాలని ఆయన స్పందపుచ్చుకొని నడుచుకుంటే బెటర్ అని మాకు. అమ్మని సామిరంగా అర్థమైన ఆదుల్లో చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం. ఈ రామలక్ష్మణులు ఏదో ఏదో చెయ్యాలనే సంకల్ప బలము గుండెల నిండుకున్నదో. తాత నాకు నేను ముఖం చూస్తే అరిచేతుల అంజనం వేసుకొని మనిషిని పసిగడగలుగుతాను. ఆ భగవంతుడు అదే నువ్వు వెళ్ళాక మీరు కూడా అన్నారు కదా. మరి ఇక ఇప్పుడు ఏదో ఈ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి, ఒక మంచిని ఈ సమాజానికి నేర్పించి పోవాలి అనేది ఇప్పుడు రామ్ లక్ష్మణ్ కంకరం కట్టుకుని ఫైట్ మాస్టర్లు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు మళ్ళీ రైతులు చాలా కాలినడక మీద విలేజ్ వెళ్ళి రైతులు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ సైంటిస్ట్ రైతు అంటే భోజనం కనిపెట్టింది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సైంటిస్టే తక్కువలో ఉన్నాడు, ప్రపంచం అంతా పెద్దగా అనుకుంటున్నారు. కానీ మీరు నిజమైన హీరో నువ్వేను, మేమంతా కాదు. నిజమైన కింగ్ నువ్వు. ఏదో భూమిలో ఉన్నాను పొలం పండిస్తున్నా తక్కువ అనుకోగాక అయితే రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళు గొప్పతనాన్ని నీకు సాఫ్ట్వేర్లు యాక్టర్లు గొప్ప 10 అంతస్తులు 50 అంతస్తులు బిల్డింగ్లు ఉండా ఒకరోజు అన్నం తినకుండా ఉంటే ఏం పని చేయవు. సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మహాకలి అంతం చేసి
తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసె నీకు భగ భగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిగ మిగ మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా ఎందుకు దిగులు పడతా భయపడతాం అంటున్నాయి. అట్లే మేము ఎలా యాత్ర ముందు నువ్వు కూడా ముందు పాట పాడాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఊర్లో మాకు తగులుతామని అనుకున్నాయి, రిక్వెస్ట్ చేస్తారు. ఓకేనా మా యాత్రలో అంతేనా? మరి మా CEO కంది రామచంద్రారెడ్డి సారు ఆజ్ఞ ఇస్తే వస్తా. అప్పుడు మధ్యలో ఫుల్ వద్దు ఏదైనా ఊర్లో దారిలో తగిలినప్పుడు రైతు గురితో పాట పాడేది పాట పాడదు. ఎందుకనంటే రైతులు ఊర్లో ఎందుకంటే అన్నదమ్ముల రిలేషన్స్ ఈ మధ్యలో ఏమైపోయిందంటే చిన్న చెట్టు కాడ 10 రూపాయలు డబ్బులు కాడ కోర్టులో పోలీస్ స్టేషన్ గొడవలు ఎక్కువ అన్నదమ్ములు అక్కాజల్లు అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. ఉండే 4 రోజులు నాటకానికి ఎందుకు ఒక తల్లి పాలు లాగి ఒక ప్లేట్లో అన్నం తినేవాళ్ళు చిన్నప్పుడు తింటారు కదా, ఒక ప్లేట్ లో అందరికి వేస్తారు పిల్లలకి. తాగి పెద్దకి మీసాలు వచ్చిన తర్వాత నేను వేరు నువ్వేరు కొట్టుకొని కోర్టుకి వెళ్తుంటే భగవంతుడు మన పుట్టించిన తండ్రి ఎంత బాధపడుతున్నాడు. అన్నదమ్ముల రిలేషన్స్ నాయన 4 రోజుల నాటకంలో అన్న తింటే ఎంత, తమ్ముడు తింటే ఎంత, అది నాది అంటావు ఇది నాది అంటావు, ఏదిరా నీది ఓ మనిషి పోయేటప్పుడు ఏదిరా నీది అక్కడికి 6 అడుగుల జాగా ఏడముందో నువ్వు చూసుకోరా మునగా అని చెప్పడానికి. రిలేషన్ రైతును అన్నదమ్ముల రిలేషను అసలు భూమి నీరు గొప్పతనం గురించి నడుస్తూ ఒక విలేజ్కి వెళ్ళి వాళ్ళు వింటారో లేదనేది వాళ్ళ ఛాయిస్. మేము చెప్పాల్సిన బాధ్యత ఎందుకంటే ఈ దేహం నిండా 7 ఏళ్ళు ముద్రగాడివి ఇంత పేరు సినిమాల్లో డబ్బులు 10 రూపాయలు వాళ్ళు సినిమాలు చూసి డబ్బులు సంపాదించి టికెట్ డబ్బులే కదా పొడి తిరిగి అవి మాకు ఇచ్చింది. మేము అప్పుడున్నాం మీకంటే మేము ఎక్కువ ఉండదు. సమాజం రుణం ఉంది మాది, రుణబంధం అంటారు కదా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం తిరిగి మా వంతు చెప్పాల్సి ఇన్నేవాళ్ళు వింటారనేది వాళ్ళు పేపర్. భగవంతుడు భక్తితో ఉండండి, రెస్పెక్ట్ యువర్ తల్లిదండ్రులు, రెస్పెక్ట్ యువర్ బ్రదర్స్, రెస్పెక్ట్ సమాజం కలిసి ఉంటే కలద సుఖం అంటారు కదా. ఆనాటి గౌరవము ఏడలేదో ఏ చోట చూసినా కానరాదో మురుగునాయే తల్లిదండ్రే దేవుళ్ళు తల్లిదండ్రే గురువులని తలచి పెద్దలు నాడే తత్వాలు చెప్పారు. కొడుకులు పుడితే కొండంత పండుగ వారు పెడదారి నడవంగా ప్రేమ కన్నవారిని చూసి కక్ష సాధిస్తుండ్రు. అన్నదమ్ముళ్ళంటే ఆవేశపడుతుండ్రు. పెళ్లి చెయ్యక ముందే తల్లిదండ్రులు అంటుండ్రు, పెళ్ళైన తరువాత తరలిపోతున్నారు. బంధాలు తెంచేరు బాధ్యతలు మించేరు, మంది మాటలు నమ్మి మోసపోయారు. ఆ మోసము రావద్దని రామ లక్ష్మణులే లోకానికి సబ్బండ వర్గానికి ఆదర్శంగా ఉన్నారు. మీకు నర్సయ్య తాత పబ్బతులో నమస్కారం. మరి ఏడముంది ఆనాటి గౌరవం, ఏడముంది ఆనాటి మర్యాద. గౌరవ మర్యాదలన్నీ గంగల కలిపేస్తున్నారు. ఇవాళ రామలక్ష్మి తోటన్నా అన్నదమ్ముల బంధం అంటే గిదిరా, రక్త సంబంధం అంటే గిదిరా అనేది ఇవాళ సమాజానికి పోవాలి. ఇవాళ ఆస్తుల కోసము, అంతస్తుల కోసము, డబ్బు కోసము ఇలా అన్నదమ్ములు ఏడా వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారు. అన్న పళ్ళు కొరికితే తమ్ముడు గుడ్లు మెట్టుకని, అంతేనా కాదా? కానీ నా సంతోషం ఏంటంటే ఇలా నేను ఛానల్ నుంచి మీ నర్సయ్య తాత ఏం కోరుకుంటుండంటే, బా నిజంగా అమ్మవారు ఇట్లా పంపించి ఇలా రామ్ లక్ష్మణ మనసులో ఉన్నది ఏ రకంగా అయితే వాళ్ళు ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారో
ఒక ఎట్లా ఒక మంచి కోసం, మంచి ఒక మంచి అంటే మెరుగైన సమాజం కోసం, అంతే కదా. అదే మెరుగు ఏది ఆశించకుండా ఒక అచ్చమైన మచ్చలేని స్వచ్ఛమైన సమాజం కోసం, బుడ్డ పశ కూడా ఆశించకుండా, అంతేనా. ఇది దీనికి ఏ రకంగా అయితే కంకరం కట్టుకున్నారో వా, వీళ్ళని చూసి అరే రహమా, ఈ ఆస్తులు ఎవరికి కావాలి, ఈ అంతస్తులు ఎవరికి కావాలి, ప్రేమ అభిమానం, అన్నదమ్ముల ఆప్యాయత, రక్త సంబంధం, విలువలు ఇవాళ సభ్య సమాజం ఇవాళ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. రాబోయే తరాలు కూడా రామ్ లక్ష్మణ్ అనేటోళ్ళు బా వాళ్ళది బంధం. అందుకనే నేను ముందుగానే పాట కైకట్టి మీకు బాగుంది. నీ పాట చూసినామంటే నా మాట అనిపించింది. ఇట్లా మరి ఎట్లా మరి నన్ను కూడా రమ్మంటారా మీతో పాటు? జాబ్ అప్పుడప్పుడు వద్దుకొని మేము సెటిల్ అయిపోయాము, మీ పిల్లలు బాధ్యతలు ఉన్నాయి కదా. ఓకే, మీరు ఇప్పుడు మీరు సెట్ అయితే నేను సెట్ అయినట్టే, మాట్లాడితే నువ్వు సెట్ అయినట్టే. ఇప్పుడు నాకు బువ్వ పెట్టలేరా? ఇప్పుడు నేను మీ ఆస్తులు అడతలేను, మీ అంతస్తులు అడతలేను, మీ జేబులకెళ్ళి కట్టలకెళ్ళి తీసి నాకు ఏం అంటలేను. ఏడువైనా మీతో పాటు వస్తా ఇక్కడ బువ్వ పెట్టుర్రి. సూపర్, అందరం కలిసి చేద్దాం, మంచి పని కదా, అందరం చేద్దాం. అంతేనా? సూపర్. తీసుకుపోతారా మరి నన్ను? రెడీ. ఇంకా ఇంకా రామ్ లక్ష్మయ్య ఇంకా ఇంకా ఏం చేయబోతున్నారు? ఇంకేముంది మీ మనసులల్లా? మనసులో ఇప్పుడు షూటింగ్లు జరుగుతున్నాయి, షూటింగ్ల విషయాలు కూడా మాకు కొంచెం మాట్లాడుకోవాలి. మరి దానికి వద్దాం. షూటింగ్లు అఖండ 2 అయిపోయింది, బాలేబాబు గారిది, బోయపాటి సింగ్ గారు కాంబినేషన్ లో అలా మొత్తం బుద్ధుడే ఫైట్స్ అయిపోయింది. రాజా సాబ్ ఇలా ఇప్పుడు తమ్ముడు బాగా చేస్తాడా అన్న, అంటే రామయ్య బాగా చేస్తాడా, లక్ష్మయ్య బాగా చేస్తాడా ఫైట్? ఎవరు చేసినా ఏముంది అంతా ఒకటేగా. అమ్మో, చూస్తుంటే రెండుగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు కలిసిమెలిసి ఉంటారా? చూస్తుంటే మీరు రెండుగా అనిపిస్తుంది, ఉండదు ఒకటే. చూడడానికి ఇది బొట్టినేలు, ఇది రూపాలు అనేకము, ఉన్న శక్తి ఒకటే. ఇది బొట్టినేలు అంటారు, ఇది సూపుడు వేలు అంటారు కదా. ఈ రెండు అని చూపిస్తాము, ఏదైనా ఏలుముద్ర చెక్కు మీద ఏలుముద్ర వేస్తాము. కానీ ఎవరి కోసం? ఈ దేహం కోసం కదా ఏం చూపించేది. అట్లే ఆడు చేసిన నేను చేసినా. ఎందుకంటే ఈ సమాజం ఏంటంటే అనేది రైతు ఎవరి కోసం, ఎవరి కోసం పంట పండిస్తున్నాడు? ప్రజల కోసం. కాదు ఎందుకు తయారు చేస్తారు? మనుషుల కోసం. ఎందుకంటే నా కోసం అని చెప్పి ప్రపంచాని కోసం అందరూ వస్తే కుటుంబం షేర్ చేసుకుంటాం, ఈ ప్రపంచాన్ని. ఒకళ్ళు పంట పండిస్తున్నారు, మేము సినిమాలు చేసేది సినిమాలు ఎవరి కోసం? మనుషుల కోసం. తాతయ్య ఏంటి సాదాగా నవ్వించి పాటలు పాడి ఇంకో వాళ్ళ ఆనందం కోసం, అందరు మనుషుల కోసం. నువ్వు మీరు అందరు అట్లా ప్రపంచం అంతా నా ఛానల్ అనేది పేరు పెట్టుకొని అందరు మనుషుల కోసం చేస్తున్నాం. అంటే గురుగారు అంతరోతలం వెళ్తే అంతా లెక్కలు చూసి అంతా మనం వస్తే ఒక కుటుంబం మన అందరం. మరి ఇప్పుడు ఇట్లా మీకు అంటే ఇప్పుడు రామయ్యకు లక్ష్మయ్యకు ఎప్పుడు ఏం పంచాయతీ ఉండయా? ఏమి పంచాయతీ? పంచాయతీ పని దగ్గర ఉంటుంది. నేను అలా చెప్తాను, నేను అలా చెప్తాను. నేను లో యాంగిల్ అంటాను, బెదర్ టాప్ యాంగిల్ అంటాడు. పనిలో పంచాయతీ ఉండాలి, పనిలో కాంప్రమైజ్ ఉండకూడదు. ఒక్క పని కానీ తప్ప ఏడలేదు. పని అయిపోయిందంటే మళ్ళీ బాయ్ 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 బాయ్. ఈ పోటీ తత్వంలో చదువుకున్న స్టూడెంట్స్ కానీ చదువుతున్న పని కానీ చేస్తున్న పని మీద ఫుల్ టార్గెట్ ఉండాలి. మేము పని చేస్తున్నప్పుడు బ్రష్ చేసుకున్న దాన్ని ఆలోచిస్తాం, స్నానం చేస్తాం అదే ఆలోచిస్తాం, ఏం చేయాలి, దాన్ని ఆలోచిస్తాం. ఒక సీక్వెన్స్ వచ్చిందంటే మరి గురి పెట్టిందే కాన్సెప్ట్ మనం ఎంత ఫోకస్ చేయిందే కాలుతుంది. అలాగే పెట్టాలి మన యూత్లు కూడా చెప్పాలి. మనం ఈ ప్రపంచం ఏమిటంటే గురుగారు, ప్రపంచంలో తాగుబోతు తిరుగుబోతు ఎవరికన్నా సన్మానం చేశారా? లేదు కదా. మంచివాడికి అవార్డులు ఇచ్చినవాడే కదా. అట్లాగే కూడా యూత్ ఏంటంటే కోరికలు చాలా ఉంటుంది, ఆచారం తక్కువ ఉంటుంది. డాక్టర్ రావాలి, యాక్టర్ రావాలి, కలెక్టర్ రావాలి, అమెరికా వెళ్ళాలని కోరికలు ఉన్నాయి. దాని దగ్గర ఆచారం ఉంటేనే కోరిక నెరవేరుతుంది. మరి రామయ్య అంటవా అన్న అంటవా? 10 నిమిషాలకే అన్నా, ఎందుకంటే అరే ఓరే అంటే 10 నిమిషాలకే ఇంత బిల్డప్. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే 10 నిమిషాలు ముందుగా ఆయనే
భూమి మీదకి వచ్చిండు. వచ్చాడు. 10 నిమిషాలు నువ్వు తర్వాత వచ్చినావు. అమ్మ చూసినారులా అమ్మా. దానికి ఎందుకు మర్యాద అని. దాని 10 నిమిషాలకి ఎంత పిల్ల మరి ఇప్పుడు మీరు ఇద్దరు కవల పిల్లలు కదా, ఆ. ఇప్పుడు ఆయన జ్వరం వచ్చినప్పుడు నీకు జ్వరం వస్తుందా? అట్ట మాకు చిన్నప్పుడు వచ్చేది గురుగారు, కొంచెం ఏజీ దాకా. ఒక 20 సంవత్సరాల దాకా అట్నే వచ్చేది. బా అక్కడ నుంచి కొద్ది కొద్దిగా ఇప్పుడు వచ్చింది, కానీ నాకు వచ్చిన 2-3 రోజుల తర్వాత వాడికి వచ్చింది. పక్క ముందుగా ఆయనకు వస్తే నీకు వస్తుందా? అట్ట వచ్చింది, వాడికి వస్తే నాకు తర్వాత కొంత అట్ట 2-3 రోజులు తేడాగా. ఎటువంటి ఎవరికి వచ్చి ఆయనకు వచ్చినా నీకు వచ్చినా 2-3 రోజుల్లో ఇద్దరు వచ్చి ఆ హీట్ అంతా డైరెక్ట్. ఎందుకంటే ఆహార నియమాలు ఒకటే, లేసేది ఒకటే, ఆహారం ఒకటే, ఆహారం తీసుకుంటాం కాబట్టి లోపల ఏమేమి జరుగుతున్నా కానీ అంతా ఒకటే జరుగుతుంటాం లోపల క్రియర్ అంతా. స్వామి రంగా అయ్యో ఇప్పటికే పైకి లేచి వచ్చి మేము లేచి 3 గంటలు లేపుస్తాం తెల్లారుజామున. 3 గంటలకు వాయ్యా కాశీ కట్ట వేసి ఏం చేస్తారు? లేచి అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి. నైట్ ఎన్ని గంటలు అనుకుంటారు? పొద్దుగా నైట్ మ్యాక్సిమం 8:30 7 నుంచి 8 o'clock అప్పుడే 6 గంటలకల్లా సెల్ ఆపేస్తాం. మా సెల్ ఏం పని చేయదు. పొగల్లో షూటింగ్ 6 to 6 షూటింగ్. అక్కడ నుంచే మనల్ని పంపించాడు కదా ఆయన, ఆయనతో కొంచెం మాట్లాడుకొని భగవంతురా ఇంత దూరం పంపించావు, ఇక మేము ఏం చేయాలి, ఇప్పుడు దాకా ఇది చేసాము, ఇకపైన ఏం చేయాలి, మేము తప్పు చేస్తాను కొద్దిగా ముట్టుకెళ్ళేనా అంటే మాట్లాడుకోవాలి. భగవంతుడు మాట్లాడుకోవచ్చు. భగవంతుడు అంటాడు నువ్వు ఒంటరిగా ఉంటే నీతో మాట్లాడతాను అంటాడు. మనమేమో పాస్కి వెళ్తానన్నా తోడు కావాలి, బట్టల షాప్కి వెళ్తే తోడు కావాలి, సినిమాకి వెళ్తే తోడు కావాలయ్యా. అందుకని అప్పుడప్పుడు మేము ఒంటరిగా ఉంటాం. భగవంతుడు మనతో మాట్లాడాలంటే నువ్వు ఒంటరిగా ఉంటే కష్టసుఖాలని మనం షేర్ చేసుకోవచ్చు ఆయనతో. నువ్వు తప్పు చేస్తున్నామా, నువ్వు షేర్ చేసుకుంటే ఆ మాట వాడు తప్పు కొట్టు, వాడిని కొట్టు, తింటూ పక్క షేర్ చేస్తూ అట్లా అంటాడు. భగవంతుడు షేర్ చేసుకుంటే అరే పాపం క్షమించే, వాడు తిరిగి మాట్లాడాడు, క్షమించు వాడిని, క్షమించు అంటాడు అనమాట. భగవంతుడు మనుషులతో మాట్లాడితే క్షమించుకున్నాడు, కొట్టమంటారు. మనుషులతో తక్కువ, భగవంతుడితో ఎక్కువ పరిచయం పెంచుకోవాలి. మనుషులతో ఎక్కువ పెట్టుకున్నారు అనుకోండి, మన జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కరెక్ట్ ఇది గాడ్ నేచర్ కి భగవంతుడు మనం కరెక్ట్ అయితే అయ్యా నేను ఈ పని చేశాను ఏం లేదు. మనకి మన సినిమా మార్నింగ్ లేచిన కానీ పడుకునేదాకా మన సినిమాను చూసుకోవాలంటే మనిషి ఒకరికి అవకాశం. రీల్ వెనక్కి చూసుకోవచ్చు. సాయంకాలం ఏం చేసాం మేము పొందే కూడా కళ్ళు చూసుకుంటాం. పొద్దున 6 గంటలు 3 గంటలు లేచాం, ఏం చేసాం, ధ్యానం చేసాం, అందరూ బాగా పోతున్నాం, పనికి వెళ్ళాము, తిన్నాం, తప్పేం జరుగుంటే వాళ్ళు వెనక్కి సారీ చెప్తాం అట్లా. ఇప్పుడు రామయ్య సినిమా షూటింగ్ అప్పుడు ఫైట్లు చేయాలి కదా, మీరే నేర్పియాలిగా ఎట్లా చేయాలి, ఎట్లా గుద్దాలి, ఎట్లా ఎగిరి తన్నాలని, అంతేగా? మరి అట్లా చేసేటప్పుడు హీరోలు మంచిగా చేయలేదు అనుకో, 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూపిస్తారు. చూపించాక కూడా హీరోలు మంచిగా చేయలేదు అనుకో, మీకు కోపం వచ్చి ఆయన కొడతారా? హీరోలా లేదు, కోపం వచ్చి మనం కొట్టేదే లేదు. హీరోలు అంటే సినిమాకి మెయిన్ ఒక పిల్లర్ అన్నమాట. ప్రొడ్యూసర్ ముగ్గురు 3 పిల్లర్స్ మెయిన్. ఫస్ట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్, రెండోది డైరెక్టర్, మూడోది హీరో. మెయిన్ అంటే వాళ్ళని చూసే ప్రేక్షకులు సినిమాకి వస్తారన్నమాట. అందుకని మనం ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ గా ఆయన ఏం కావాలో ఆయన అనుసరించి 1 మాల్ 2 మాల్ చెప్పినా కానీ తోటి ఎంతవరకు చేయగలుగుతాం, ఈ బెటర్మెంట్ చేయలేనప్పుడు చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ. అంతేగాని మీకు కోపం వచ్చి అన్నారు ఏ మనిషివే ఇన్నిసార్లు చెప్పాలి నీకు, ఇప్పటికి 5 సార్లు చెప్పినా నువ్వు ఇంకా అదే పాట పాడుతావు, ఇటు మన్ను ఇటు ఇట్లా గుద్దు, ఇట్లా ఎగురు అని అట్లా కోపం ఏం రాదు. మరి కొంతమంది పెద్ద పెద్ద హీరోలకు ఇప్పుడు జర నడువులు లేవలేవనుకో, మీరు తన్నాలంటే నడువులు లేవు. మరి మీరేమో మంచిగా ఆనాడే మీరు రాళ్ళు లేవడుతుంది గట్టిగా ఎట్టు చూడండి, మీరు గట్టిగా. మీరు బాగుంటారు అన్నగారు, మీ వాళ్ళు కూడా బాగా పుష్టిగా బాగుంటారు. ఎంత తల్లికే వదిలేసిన, కడుపు ఆ పొట్ట ఆ తల్లికే వదిలేసిన, ఆరోగ్యం కూడా తల్లికే. అంటే కొంచెం దైవచింతలు ఉండి ఆహార నియమాలు లోపలికి వెళ్ళకుండా ఉంటే బాగుంటాం అనుకుంటాం. వెళ్ళకూడదు ఏది కథ ఎట్టుందో. మరి ఇంకోటి, ఇప్పుడు మీరు హీరోగా కూడా సినిమాలు చేసిరట. మరి హీరో అంటే ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు పర్సు పోరగాళ్ళకు సినిమా కనెక్టింగ్ అయితేనే, కలెక్షన్ అయితేనే సినిమా బాగా ఆడుతుంది.
పశ ఖర్చు పెట్టిన నిర్మాతకు పశలు వస్తాయి అంతే కదా. కరెక్ట్ వాళ్ళకి నచ్చాలి. మీరు మీరు హీరోగా చేసిర్రు అంతేగా, చేసిరుగా. 4 సినిమాలు చేసాం. అమ్మా 4 సినిమాలు చేసిర్రు హీరోగా. మరి చేసినప్పుడు హీరోయిన్ కూడా మీ పక్క పంట ఉండాలి నా. మరి ఎప్పుడన్నా నీ ముద్దులు గిట్ట పెడితే అన్నా మేము చేసిన సినిమాల్లో హీరోయిన్ తక్కువ, అంత యాక్షన్ సంబంధించింది. యాక్షన్ సంబంధించిందే ఉంటుంది. ఫైటింగ్ ఎక్కువ, లవ్ సీన్ తక్కువ మనకు. అంటే ఈ మొగాలకి అంత సీన్ లేదని మేమే కథలు రాసుకున్నాం. మేము రాసాం. 4 సినిమాలు చేసిన తర్వాత అనుకున్నాం, ఓహో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనుషులు మన ఇబ్బంది పెట్టకూడదు, మనం మాట్లాడుతున్నాం, మన యాక్టింగ్ చూడలేకపోతున్నారని ఆపేసుకున్నాం. అమ్మా ఎందుకు ఇంత రామ సక్కదనంగా ఉన్నాయి మీ మొఖాలు? లేదంటే మన తప్పులు మనం తెలుసుకుంటే చాలా సేఫ్గా ఉంటాం. నీ తప్పు నర్సన్న నువ్వు బాగలేవు అన్నావు అనుకుని బాధపడతావు. నీ తప్పు నువ్వు తెలుసుకుంటే హ్యాపీ. అట్టనా? అదే మా తప్పు తెలుసుకున్నాం. మా తప్పులు మనం తెలుసుకోవడమే జ్ఞానం అంటే ఏం లేదు. అయితే ఇప్పుడు మీ సినిమాలకు కథ మీరే, కథలు మేమే చేసాం, ఫైట్లు మీరే, డైరెక్టర్లు మీరే, డైరెక్టర్లు పశలు. పైసలు ఏం పెద్దగా ఏం, మా సినిమాకి డబ్బులు ఏం లేవు పెద్దగా. ఫస్ట్ సినిమాకి మాకు వ్యాపార వ్యక్తులు ఖర్చు సినిమాల పేరు మీద సినిమాకి వేరే మాకు 10,016 మాకు 10,016 ఫస్ట్ సినిమా. దానికి 4 సంవత్సరాలు కష్టపడితే మాకు వచ్చే రెమ్యునరేషన్ అది 10,000 రెమ్యునరేషన్ అంతే. ఓ అమ్మా కోట్లు సంపాదిస్తున్నాయట సినిమాలు తీసి. ఆ సమయంలో అలా సిచ్యువేషన్ అది. స్టార్టింగ్ లో మనకు అవకాశం ఇచ్చేవాళ్ళు కాబట్టి డబ్బులు. అంటే ఆ సినిమాలలో ఏమన్నా మంచి కోసం చేసిరా? మంచి కోసం ఉంది. ఏం చేసిరు మంచి కోసం ఆ సినిమాలలో? ఏం సందేశం ఇచ్చారు? ఏదో సందేశం ఉంటుంది, ఏదో కొంచెం చిన్న చిన్న సందేశం మంచిది. మరి ఇప్పుడు ఎవరైనా మళ్ళీ సినిమా తీద్దాం మీతో అంటే తీస్తారా? థ్యాంక్స్ అంతేనా? ఏమన్నా ఈ గుదుడే ఎందుకంటే మనం హీరోలు ఉండాలి, వాడు ఉండాలి తెలుసుకో. మళ్ళీ మనం వెళ్ళి, ఎందుకంటే మా వే మార్చాం టోటల్ గా. సాలు అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ యాక్టింగ్ చేసి వాళ్ళని చేసి ఎవరికి మెప్పిస్తావు? మనం మెప్పించుకోవాలంటే మనం సాటిస్ఫాక్షన్ అయ్యే వర్క్ చేయాలి. ఇంపార్టెంట్. మనం సమాజం పట్ల కొంచెం రెస్పాన్సిబిలిటీగా జీవించాలనేది ఒకటి పిచ్చి. పొద్దుగులు యాక్టింగ్ అని. మా అబ్బాయి మా సన్ వచ్చాడు మా జాబ్ కు వారసుడుగా. ఇంకో కోయిల తరవేత అయిందా? తరబేతి అయింది. ఆల్ రన్నింగ్ లో ఉన్నాడు. అఖండ 2లో ఇట్లా స్టిక్ తిరిగింది కదా, టేజర్ వచ్చింది, అదంతా మావాడే కంపోజ్ చేశాడు. అప్డేట్ వర్షన్. అమ్మని సామి మేము దిగుతున్నాం కానీ బండి రన్నింగ్ కండిషన్ అని ఉంటది. మా కొడుకు పగ్గాలు అప్పగించి మేము ఈ యాత్ర బయలుదేరుతాం. మనీ సాంగిరంగా మొత్తానికి అయితే మళ్ళీ ఒక వారసుడు వచ్చిండు. వరకు ఇది ఇంతతోనే అయిపోకుండా మరి అంతే కదా, ఆగకూడదు కదా వచ్చాడు. మీ కథ పెద్దగానే ఉంది, చిన్నసాన ఏం లేదు. మా కథ అంతా ఆయన డిజైన్ చేస్తున్నాడు, డైరెక్టర్ ఆయన. అందుకు పైవాడు ఈ పని చేయండి చాలు, ఈ పని మానకండి. భగవంతుడికి శరణోగతి అయితే, అయ్యా నాకేం తెలియదు, నువ్వే ఒక మంచి మార్గంలో నడిపించారు, ఆయనకి శరణోగతి అయ్యావు అనుకోండి, ఆయన ఒక మంచి మార్గం నడిపిస్తాను. నాకు అన్ని తెలుసు, నేనే తురువును తోపునాను అనుకోండి, వారు నీ కర్మ అంటాడు. అందుకని మేము ఆయన పట్టుకున్నాం కాబట్టి ఆయన చెప్తారు చాలు మీకు, ఇకపై నేను ఏరే పనికి అప్పగిస్తాను, పంపిస్తాను. ఊళ్ళో గేదెలు మేకలు కాసేవాడు, సినిమాలో ఫైటర్ చేశాను, ఫైట్ మాస్టర్ అయ్యారు, హీరోలు చేసారు, చాలు మీరు చేసిన అవార్డులు తీసుకున్నారు, డబ్బులు వచ్చినాయి. అది కూడా ఆ పని కూడా నువ్వు చెయ్యి అంటే అన్ని డబ్బులు వచ్చే పనే చేస్తావా? డబ్బులు లేని పని కూడా చేయాలని ఆయన చెప్పి మాకు బాధ్యత అప్పగించి చేస్తాం సార్ భగవంతుడా అని మాట. మరి ఫైట్ మాస్టర్లుగా మీరు ఎక్కువ ఆనందం కలిగిన అవార్డు ఏమొచ్చింది? మాకు అవార్డు అంటే ఫస్ట్ అవార్డు ఆర్య సినిమాకి నంది అవార్డు వచ్చినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీద, సీఎం గా అప్పుడు ఉన్నారు, దాసరి నారాయణ గారి చేతుల మీద అవార్డు తీసుకున్నాం. అప్పుడు ఎట్లా అనిపించింది పాలన? మామూలు కదా, అసలు ఎక్కడో విలేజ్ లో ఉండే వాళ్ళకి సీఎం చేతుల మీద అవార్డు అంటే అది భగవంతుడా నీ లీలలో ఇది లేలేదు. మళ్ళీ అన్నాడు, అవార్డు వచ్చిందని ఇలా పైకి లేచిందా ముద్దుగా వేస్తాను అంటాడు. సరే గురుగారు సరే. వా చూసినారులా ఎట్లా పోతుందో తమ్ముని.
ఇక మరి ఆకర్షాలకు వచ్చిన పిల్లగాళ్ళు మరి ఏం చెప్తారో ఏం కథో కానీ మొత్తానికి అయితే ఇక ఇప్పుడు ఇంకొక దారి కూడా మీరు ఎంచుకున్నారు అనేది కూడా మనం అనుకున్నాం వెళ్ళాలి. ఇంకా మీరేమైనా అడగాల్సిన అడగండి గారు. ఇక నాదేముంది నాది అంటే ఇప్పుడు రామలక్ష్మయ్య ఈ సినిమాలు చేసిర్రు, హీరోలు చేసిర్రు, ఫైట్లు రోజు గుద్దుతనే ఊర్రు, ఇంకా గుద్దుతనే ఊర్రు, ఇంకొక వారసుడు వచ్చిండు, ఇక చాలు అని ఇక ఇప్పుడు శరణంటి మము బ్రోవరా వినాయక కరుణించి మము బ్రోవరా అని శరణ కొడుతుర్రు. ఇప్పుడు తండ్రి ఇంతవరకు దాకా నడిపించినాము. ఇక ఇప్పుడు అంటే ఇప్పటిదాకా మేము పైసలు తీసుకొని పని చేసినాము, ఇప్పుడు మేమే 10 రూపాయలు ఒడిపించుకొని సేవ చేస్తాం అనేది మా అంతరాత్మ అర్థం చేస్తున్నారు మీరు. ఏందనుకుంటున్నావు నర్సే తాత ఏం నేను కాబట్టే మీరు ఇక్కడ వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. అదేనా ఇష్యూ లేదు ఎందుకు వస్తారు అది కథ. ఇక ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మీ ఇంటికాడ సంసారం అయ్యింది, సినిమాల కథ అయ్యింది. ఇప్పుడు మీరు ఆధ్యాత్మికంగా కొంత సమాజంలో మార్పు తీసుకురావాలి అనేది కూడా ఈ కథ అంతా అయిపోయింది. ఇంకా ఏం చెప్పారు నర్సయ్య తాతకు? ఇంకా చెప్పని ముచ్చట్లు ఏమన్నా ఉన్నాయా రామలక్ష్మి చెప్పని ముచ్చట్లు? ఏం లేదు, మనిషి ఏంటంటే అంటే ఏం చెప్పినా మీరు అసలే చెప్తలేరు. మీరు మీ ఊళ్ళోనే మీరు హీరోలు అయ్యారు, మీరు సినిమాలో కాదు నిజ జీవితంలో మీరు హీరోలు అయ్యారు. ఆ హీరోలు అయినప్పుడు ఎంతమంది మిమ్మల్ని ప్రేమించారు, ఎంతమంది మీ ఎంట పడ్డారు అనేది ఇంతవరకు నాకు చెప్పలేదు. చెప్పిరా? ఇక మొత్తానికి రాము లక్ష్మణు ఇక మరి సినిమా రంగంలో బ్రహ్మాండంగా వాళ్ళ ఆటలతోటి వాళ్ళ ఫైటింగ్లతోటి ఇవాళ సినిమాలలో హీరో ఎగిరి తన్నడు ఎగిరి గుద్దిండు అంటే అదంతా ఇప్పుడు వీళ్ళు చేసినాకనే అగో ఆ రకంగా మళ్ళీ వాళ్ళు రంగంలో దిగి అగో అట్లా కథ నడిపిస్తారు. ఇవాళ నాకైతే మీరు ఏమన్నా అనుకోరు కానీ చాలా సంతోషంగా ఉంది. నిజంగా రామలక్ష్మయ్య కలుసుకొని ఇంత ముద్దుగా మనసారా మాట్లాడతారని నేను కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇక అమ్మవారే ఇట్లా కల్పించి ఇట్లా రప్పించి వాళ్ళతోటి ముద్దు ముచ్చట పెడతందుకు ఆ అమ్మ ఇట్లా ఈ రకంగా దారి చూపించిన వాడిని అయితే అనుకుంటున్నా. నిజమేనా? భగవంతు ఆర్డర్ లేని ఏం జరగదు కదా, బా ప్రోగ్రామ్ లోనే ఉందంతా. సీన్లోనే ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఏ క్షణాలు ఎవరు మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి అనేది సీన్ రిలీజ్ అయిపోయింది సినిమా మనకు చూసుకో. కానీ ముందు సీన్ అంటే తెలియదు మనకు. ఇక గిరుల మొత్తానికి రామ్ లక్ష్మణ్ ఫైటర్స్, రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్. ఇక మీ నర్సయ్య తాత వచ్చి కొద్దిగా వాళ్ళ ఇంట్లోనే అడుగు పెట్టి ఇక వాళ్ళతోటి వాళ్ళ మనసులో ఉన్న భావాలేంది, వాళ్ళ మనసులో ఉన్న అనుభవాలేంది ఇక పూసకొచ్చినట్టుగా తోసిపోకుండా ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా మాట్లాడేటివి? వీళ్ళు నన్ను ఈయనే ఉంచుతాటు రే, నన్ను ఏమంటారు చూడు, 7 రోజులు చెప్పినా కోల్పు ఓడుస్తారు. లేదంటే నన్ను ఇంకా అడుగు ఇంకా మాట్లాడదాం అన్న కానీ ఉంది మా కథ అంటే నన్ను సరిపోద్దంటే ఓకే మీ ఇష్టం. సరిపోద్దా ప్రోగ్రాం? అమ్మో చూసిరా సరిపోద్దా అంటుర్రు. అమ్మా ఇక మరి ఈయనే ఉందాం పాటికి ఏమన్నా కానీ అన్నీ వేసుకొని ఈయనే ఉందాం. ఇక బుగ్గి అంతా ఈయనే ఇయ్యారా? అంతేనా? ఇక ఇది మొత్తానికి రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ తోటి ఇవాళ రామ చక్కని ముచ్చట్లు గుంజుకొచ్చినా పట్టుకొచ్చినా మళ్ళీ ఒకనాడు వస్తా వదిలిపెట్ట, మళ్ళా ఏదన్నా ఒక ఊళ్ళకి పోతాం, ఏదన్నా ఒక తీర్థయాత్రకు పోతాం. నన్ను గోవాకి ఎట్టడ తీసుకుపోరో, నాకు గోవా పోవాలని ఎప్పటి నుంచో ఉన్నది మనసులో. నన్ను వీళ్ళు గోవాకి ఎట్టడ తీసుకుపోరో ఇక చూస్తా, వీళ్ళ సంగతే చూస్తా. తీసుకుపోరా నన్ను? మేము గోవాకి వెళ్ళాం కాబట్టి నేను తీసుకెళ్ళాం. నిన్న అరుణాచలం తీసుకెళ్తాం దేవుడి దగ్గరికి. అమ్మా సంతోషం. ఆహా మంచిది, దేవుడి దగ్గరికి. ఇప్పటికైనా నా పానం కుదాటం అయింది. ఇక మరి ఆహా ఇక అది కూడా ఏముంది దాని అంచు వరకే. అంటే ఇక్కడ నేను ఎందుకు అంటున్నా అంటే నాకు ఆ అందాలను చూడాలి అనేది ఆశ ఉందా నాకు. నేను ప్రకృతి ఒడిలో పెరిగినోని, ప్రకృతిని ఆస్వాదించినోని. చెట్ల కొమ్మలే నా పాటలకు సంగీతం కాబట్టి నా పాటలు మీకు నచ్చినాయా? ఇంత గుర్తుంది సంగీతం చెట్ల కొమ్మలు కాబట్టి ఇప్పుడు పానం అటే కుదుస్తుంది. ఇప్పుడు ఏంటంటే మేము కూడా గురు ప్రకృతి అంటే మాకు కూడా మంచి ప్రేమ. ఫారెస్ట్ లో ఎక్కువ నడుపుతాం షూటింగ్ లేదంటే చెట్లన్నీ మమ్మల్ని చూస్తున్నాయి.
ఆకాశం అంతా మమ్మల్ని చూస్తాం, సూర్యుడు మమ్మల్ని చూస్తాం అన్న భావంతో ఎక్కువ సేపు నడుపుతాం. ప్రకృతి మీద పాట పాడు, మంచి పాట. ప్రకృతి మీద పాట పాడు. ప్రకృతి పంచభూతాల ఆధారమైంది ఈ దేహం. అమ్మా చూడడానికి మాట్లాడడానికి కారణమైంది ఈ దేహం. నీరు ఆకాశం అగ్నితోటి నడుస్తుంది కాబట్టి అదే నువ్వే అది. అంతే. ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో. నైస్. ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో, ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పల పడుతుంది. ఈ మానవునికి కోట్లు ఉన్న కోరిక పుడుతుంది. ఎందుకో వాటికి రేపనే స్థితి లేదు, హ్యాపీగా ఉండే. ఇంతనే సంపాదించిన తృప్తి లేకుండా నిద్ర పట్టలేదు మనకి. అది ఏసీ రూమ్ లో ఉండా నిద్ర పట్టకుండా అడుగులు ఇడుగులు డ్రింకులు టాబ్లెట్లు వేసి కొనుక్కుంటున్నారు. అయ్యో చక్కగా హ్యాపీ దొరికిందని తిని హ్యాపీగా చేస్తాయి. ఆడి గుణం మనకు వచ్చే సంతోషం అనేది కోరుకుంటున్నాం. మనం తెలియక అరే గాడిద అరే పంది తిడుదాం అనమాట. అవి తెలుసు తిడతాయి మనం. నన్ను పోల్చుకుంటావు నువ్వు మనిషివా నువ్వు? నా బుద్ధులు ఎక్కడ ఉన్నాయి నీకు? లేదు, ఒక పంది పిల్ల గుండు గుంటలో దోమల మధ్యలో పొనుకొని ఉరకబెట్టి నిద్రపోద్ది. మనిషి ఏసీ రూములో ఉండి అన్ని రూమ్లో ఉండి కూడా నిద్ర పట్టట్లా. అంటే ఏది గొప్పది? చూసావా మలక ఎట్లా పెట్టి అల్లుడు నోట్లో చేయని అంటారు కదా. మనిషికి తెలివితేటలు అన్నీ ఉండి తెలివితేటలు ఎక్కువయ్యే బాధలు ఎక్కువ వచ్చేస్తాయి. మెయిన్ రీజన్ అంటే మనిషికి తెలివితేటలు ఎక్కువైనవి, దాంతో బాధలు కూడా వచ్చింది మనిషి. అందుకని మేమనేది ఏంటంటే మన తెలివితేటలు ప్రపంచంలో నీ జీవితం ఎదుగుదలలో తెలివితేటలను ఉపయోగించు. కానీ భగవంతుడి దగ్గర నేను తెలివితేటలని పక్కన పెట్టి తెలివినోడుగా ఉంటే ఆయన నిన్ను చాలా తీసుకుంటాడు అనేది మేము చెప్పబోయేది. థ్యాంక్ యూ అన్నగారు. ఇగో ఇది మొత్తానికి రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్తో మీ నర్సయ్య తాత రపా ముచ్చట్లు గియ్యి. మరి ఇంతటితోటి సెలవు తీసుకుంటున్నా. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. యువత చాలా మంది జీవితం ఎదగాలని కోరికలు చాలా పెట్టుకొని చిన్న చిన్న చెడు వ్యసనాలకు వెళ్ళి జీవిత లక్ష్యాన్ని చేరుకోలేక చాలా మంది యువత తల్లిదండ్రులు ఎక్కడో రైతులు ఊర్లో డబ్బులు పంపించి చదువుటానికి కోసం పట్టణం పంపిస్తున్న యువతకంతా ఆ తల్లిదండ్రులు పంపించే డబ్బుల్ని రెస్పెక్ట్ గా నువ్వు వాడుకొని లక్ష్యాన్ని చేరుకుంటే నీ జీవితాలు చాలా బాగుంటుంది నా మిత్రులారా. టైం చాలా వాల్యూబుల్ అయింది. టైం వేస్ట్, డోంట్ టైం వేస్ట్ నా మిత్రులారా. ఓకే, నెక్స్ట్ రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ జీవితాలు చాలా బాగుండాలి. అందరూ దేవుడిని భక్తితో ఉండాలి. ప్రతి మనిషి భక్తితో ఉండండి. వినాయక చవితి అందరూ హ్యాపీగా ఉండండి. అక్కడ గొడవలు కొట్లాడి పెట్టుకోవద్దు. భగవంతుడి దగ్గర శరణోగతి, భగవంతుడిని ఏడుకోండి, వినాయకుడిని. అన్ని మంచిగా జరుగుతాయి. థ్యాంక్ యూ. శరణార్థి. ఇద్దరు అన్నదమ్ములకు శరణార్థి. శరణార్థి.